BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మీకు తెలిసే ఉంటుంది, మాజీ క్రీడా మంత్రి రోజా గారు ఆడదామంధ్ర స్కామ్లో ఇరుక్కున్నారు. సో అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు తెలుసో లేదో, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా దీని గురించి మాట్లాడాను నేను. ఎందుకంటే ఇది 100 కోట్ల స్కాము. అది 100 కోట్ల స్కామ్తో ఆగిపోయిందా ఇంకా ఎక్కువైందా మనకు తెలియదు. అయితే రోజా ఈ స్కామ్లో ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న. డెఫినెట్గా ఉంది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సడన్గా వచ్చిన చెల్లి ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన్ని ఎలాగ ఇంప్రెస్ చేయాలి అనే దాంట్లో ఆవిడ ఎంతకైనా దిగజారారు మనకు తెలుసు. అంటే ఆవిడ మర్చిపోయి, ఒక మహిళని మర్చిపోయి ఆవిడ మాట్లాడిన మాటలు, అంటే అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, కించపరిచేలాగా మాట్లాడటం మహిళల్ని. అట్ ద సేమ్ టైం లోకేష్ని చాలా ఆవిడ మాట్లాడారు. వీటన్నిటికంటే పవన్ కళ్యాణ్ని మాట్లాడారు. సరే, ఇదంతా పక్కన పెడితే నీకు అసలు అంటే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశంలో ఉండి, తెలుగుదేశాన్ని అంటే నీకు అంత భవిష్యత్తు ఇచ్చినప్పటికీ నువ్వు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఎంత నీచంగా మాట్లాడావో గుర్తు తెచ్చుకో. కాబట్టి ఒక మనిషి తను చేసిన తప్పిదాలకి మీకు పూర్వం ఏమనేవాళ్ళంటే, ఇప్పుడు ఒక తప్పు చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తాం అని చెప్పేవాళ్ళు సాధారణంగా. కానీ ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడే లెక్కలు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనం చేసింది, మనం చనిపోవటానికి ముందే అంటే చాలా కొద్ది రోజుల్లోనే మనం అనుభవించేస్తాం, మంచి అయినా చెడైనా. కాబట్టి రోజా గారు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రోజా పేరు ఒకటే రాలేదు మీకు, ధర్మాన కృష్ణప్రసాద్ పేరు వచ్చింది. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక 2 పేర్లు ఉన్నాయి అన్నారు. శాప్ చైర్మన్గా ఎవరైతే వ్యవహరించారో గతంలో, ఆయన పేరు కూడా ఉంది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అయితే మీరు చెప్పినట్టు రోజా అనే ఆవిడ ఒక క్రీడా శాఖ మంత్రే కాదు, పర్యాటక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు ఆవిడ. ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన పేరిట వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం పెట్టి క్రీడాకారులకి వాళ్ళు నిర్వహించారు. అందులో 100 కోట్ల స్కామ్ చేశారని వచ్చింది. మీరు గమనించినట్లయితే మీరు చూసుకోండి, స్కాముల్లో ఇరుక్కున్నది రెడ్లే ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఎందుకు చెప్తున్నామంటే ఆయన ప్రత్యేకంగా శాఖల్లో కూడా అంటే ఉన్నత పదవుల్లో కొంతమంది రెడ్లను తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఆ పెట్టడంలో కూడా వాళ్ళకి అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, అంటే అర్హులు కాకపోయినప్పటికీ, అంటే అనర్హులు అయినప్పటికీ వాళ్ళని తెచ్చిపెట్టాడు. అది ధర్మారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరు లెక్క తీసుకుంటే ఈ రెడ్లు ఎవరైతే ఉన్నారో, మీరు ఇవాళ స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు తీసుకుంటే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇలా వరుసగా రోజా కూడా రెడ్డే కదా, వెంకట్రెడ్డి, జవహర్ రెడ్డి, మీరు ఎవరినైనా తీసుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, ఇట్లా. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే, స్కామ్స్లో ఇరుక్కున్నది రెడ్లు అయితే, తిట్టడంలో లేకపోతే చిన్న చిన్న నియోజకవర్గాల్లో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు, లేకపోతే భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరూ వేరే కేటగిరీ. వీళ్ళు తిట్టడానికి పనికొస్తారు. బూతులు మాట్లాడించాలన్నా, ప్రెస్ మీట్లు పెట్టాలన్నా వాళ్ళ చేత. మీరంటే జగన్మోహన్ రెడ్డి చాలా చాకచక్యంగా, చాలా అంటే తనకి ఎవరు పనికొస్తారు, తన మాట ఎవరు వింటారు, రేపొద్దున తప్పులు జరిగినా కూడా దాన్ని సమర్థించడానికి ఎవరు పనికొస్తారు అని అలా కోరి తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఒక్కొక్క శాఖలో. ఈవెన్ పోలీస్ శాఖలో కావచ్చు, మనం చూసాం. పోలీస్ శాఖలో జరిగిన దుర్మార్గాలు ఎక్కడా జరగలేదు. అంటే వాళ్ళు పోలీసులు అని మర్చిపోయి, మనం ఒక వ్యవస్థలో ఉన్నామనేది మర్చిపోయి ఒక పార్టీకి వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఇవాళ రోజా ఇరుక్కున్నారు అంటే, ఆవిడ ఒకరోజు మీకు గమనించినట్టయితే గతంలో 500 రూపాయల కోసం ఆవిడ కోర్టుకు ఎక్కింది. అటువంటి మనిషి కొడుకు పుట్టినరోజుకి 1,20,00,000 ఇచ్చి ఆవిడ బెంచ్ కార్ కొనిచ్చింది. ఎట్లా ఈ స్థాయి ఎట్లా పెరిగింది? ఈరోజు 3,000 కోట్లు అంటున్నారు ఆవిడ చేసిన అవినీతి. ఎక్కడి నుంచి వచ్చాయి? భర్త అంతా పోగొట్టాడు. ఆవిడ ఒకప్పుడు కష్టపడింది, కరెక్టే. రోజా గురించి మనం గతంలో తీసుకుంటే వైసీపీకి ముందు, వైసీపీ తర్వాత, లేదు కాంగ్రెస్కి ముందు, కాంగ్రెస్ తర్వాత అని తీసుకోవాలి. గతంలో ఆవిడ ఇలా లేదు.
ఆవిడ నిజంగా ఒకప్పుడు చాలా కష్టపడింది. ఆవిడ ఫ్యామిలీ కోసం కష్టపడింది. అన్నదమ్ములు ఆవిడకి అండగా ఉన్నారు. సెల్వమణిని చేసుకుని సెల్వమణి కోసం ఆవిడ తను సంపాదించిందంతా ఆవిడ నిర్మాతగా మారి తగిలేసింది. అంటే ఆవిడని అందరూ ఒక రకంగా వాడుకుని వదిలేశారు. అటువంటి మనిషి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి ఇంత సంపాదించింది అంటే అది చాలా అవినీతి సొమ్ము అది. సో స్కాముల్లో ఇరుక్కున్నారు అంటే ఆవిడ తప్పకుండా దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కడుంది రోజా? రోజా అయితే ఇప్పుడు నగర్లో లేదు, తిరుపతిలో లేదు, తాడేపల్లిలో లేదు. ఆవిడ మెడ్రాస్ వెళ్ళారన్నారు. మెడ్రాస్ ఎందుకు వెళ్ళారు? బికాజ్ భర్తది అదే ఊరు, ప్లస్ తన సినిమాల్లో అక్కడ పనిచేశారు. మీకు తెలుసో లేదో ఆవిడ అదేంటి ఒక సినిమా మ్యాగజైన్ కూడా పెట్టారు. అంటే వేరే రిపోర్టర్స్ పేరుతోటి ఈవిడే పాపం పెట్టారు. వాళ్ళు కూడా మోసం చేసి హైదరాబాద్ వచ్చేసారు ఆవిడ. ఓకే. అంటే ఆవిడ లైఫ్లో చాలా విషయాలు ఆవిడ మోసపోయారు, అది మీకు చెప్తున్నా. సో తనకి సంబంధించిన మెడ్రాస్ ఒకప్పుడు ఆవిడ ఉన్నారు కాబట్టి మెడ్రాస్లో ఉండొచ్చు ఆవిడ. తర్వాత విజయ్ దళపతి ఎవరైతే ఉన్నారో తమిళ యాక్టరు, అతను పెట్టిన పార్టీలో కూడా చేరతారని రూమర్స్ వచ్చాయి. వస్తే ఇప్పుడు విజయ్ దళపతి అయితే తీసుకునే అవకాశం ఉండదు పార్టీ, అంటే ఆయన పార్టీలోకి. రాజకీయాల్లో తమిళనాడులో ఎంట్రీ ఇద్దామనుకున్నా కూడా అది కుదిరే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. కాబట్టి ఇవాళ ఆవిడ అనుభవించాలి. తర్వాత ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టారో 500 కోట్లతోటి, ఆ రిషికొండ ప్యాలెస్కి అంత డబ్బులు ఖర్చు పెట్టినందుకు మరి అక్కడ ఏ స్కాముల్లో ఇరుక్కుంటుందో ఆవిడ చూడాలి. ఒక కమోడ్కే 13 లక్షలు ఖర్చు పెట్టారంటే, బంగారు కమోడు. ఇప్పుడు 5 భవంతుల సముదాయం అది. 5 భవంతులు ఏం చేయాలి అనేది ఈరోజు తెలుగుదేశం కూటమి ముందున్న పెద్ద ప్రశ్న. దానికి మనం ఏమంటామంటే, మీరు ఎందుకు దాన్ని అంటే ఐటీ హబ్గా మార్చకూడదు, ఐటీ కంపెనీస్ అన్నీ అందులో పెట్టచ్చు కదా అనేది మనలాంటి వాళ్ళు ఇచ్చే సలహా. సో ఇప్పుడు ఆవిడ పర్యాటక శాఖలో ఉండి చేసిన తప్పిదాలు ఏంటో కూడా బయటకు రావచ్చు. ఇప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఆవిడ ఇందులో ఇరుక్కున్నారు. ఆవిడతో పాటు ధర్మాన కృష్ణదాస్ ఇరుక్కున్నారు. తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇరుక్కున్నాడు. సో మరి ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఆవిడే అంటే చేజేతులా చేసుకున్నది. మనిషి ఎప్పుడు కూడా తొందరపాటు పనికిరాదు. ఏదైనా ఒకటేనండి, నడమంత్రపు సిరి నరం మీద పుండు అంటారు. వీళ్ళందరికీ నడమంత్రపు సిరి వచ్చేసరికి ఒళ్ళుపై తెలియలేదు. జగన్మోహన్ రెడ్డిని ఎట్లా మెప్పించాలి, ఆయన్ని ఎట్లా ఆనందపరచాలని తప్ప, మీరు కనుక తీసుకుంటే గత ప్రభుత్వంలో మనం అసలు ఎవరెవరు ఏ శాఖలు అనేది వాళ్ళకి తెలియదు. మనం కూడా వెతుక్కోవాలి వీళ్ళు ఏ శాఖల్లో పనిచేశారు అని. అంటే వాళ్ళు శాఖల్లో పనిచేయాల, అవినీతి చేయడం ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ఎలా మెలగాలి ఆ ఒక్క అంశం మీద వాళ్ళు దృష్టి పెట్టారు, అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ రోజా మీద ఎవరు సింపతి చూపించక్కర్లేదు. ఇవన్నీ స్వయంకృతాపరాధాలు కాబట్టి దానికి శిక్ష అనుభవించే తీరాలి.